వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డర్. నేను మీ గ్రేసి. వైసీపీ ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇద్దరు సీనియర్లు క్యాడర్ తో సహా జనసేనానితో నడిచేందుకు సిద్ధమవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. పైకి మాత్రం బొత్స, తోట ఆ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. అయితే బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా అసెంబ్లీలో నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోటో సెషన్ లో వారిద్దరూ వ్యవహరించిన తీరు ఆ ప్రచారానికి ఊతమిస్తోందంటున్నారు. నిజంగా అదే జరిగితే కోస్తా, ఉత్తరాంధ్రలో జనసేన మరింత పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీకి చాలా మంది నేతలు దూరమయ్యారు. విజయసాయిరెడ్డి వంటి కీలక నేతలు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయ్ భాను వంటి నేతలు వారిద్దరూ జనసేనలో చేరిపోయారు. ఇక ఆళ్లనాని టీడీపీ కండువా కప్పుకున్నారు. చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు సైతం కూటమి పార్టీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మరో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో వారి పార్టీ మార్పు వ్యవహారంపై పెద్ద చర్చ నడుస్తోంది. ఇటీవల బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ నిర్వహించారు. ఆ ఫోటో సెషన్ సందర్భంగా వైసీపీ నేతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ కనిపించారు. పవన్ కళ్యాణ్తో ఫోటోలు దిగేందుకు వైసీపీ ఎమ్మెల్సీలు పోటీ పడ్డారు. బొత్స సత్యనారాయణ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పవన్ కళ్యాణ్ కి ఎదురుగా వెళ్లి మరీ ఆలింగనం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల ఫోటో సెషన్ లో కూడా పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలిసిన బొత్స షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా మాట్లాడటంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. మండలి సభ్యులతో ఫోటో తీయించుకున్న తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను బొత్స సత్యనారాయణ ఆప్యాయంగా పలకరించారు. బాగున్నారా అంటూ పవన్ యోగక్షేమాలపై ఆరా తీయగా పవన్ కరచాలం చేస్తూ బొత్సతో మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. బొత్స అటు వెళ్తారా, ఈయన ఇటు వస్తారా అంటూ వైసీపీ ఎమ్మెల్సీలు జోకులు వేసుకోవడం కనిపించింది. ఇరువురు నేతలు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ మెగా ఫ్యామిలీతో బొత్సకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఫోటో సెషన్లో బొత్సతో పాటు పవన్ కళ్యాణ్తో అంటకాగడానికి అన్నట్లు మరో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పవన్ చుట్టూ తిరిగారు. సార్వత్రిక ఎన్నికల ముందే తోట త్రిమూర్తులు జనసేనలో చేరడానికి ప్రయత్నించారంటారు. అయితే అప్పుడు ఈక్వేషన్లు కుదరలేదంట. ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుని పోవడంతో తోట త్రిమూర్తులు మళ్లీ జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. తోట బంధువు సామినేని ఉదయ్ భాను జనసేనలో చేరడంతో ఇక తర్వాత వంతు తోట త్రిమూర్తులదే అంటున్నారు. సరదాగా సాగిపోయిన ఫోటో సెషన్లో చోటు చేసుకున్న ఆ పరిణామాలతో వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోందంట. పవన్ కళ్యాణ్, బొత్స సత్యనారాయణల మధ్య వరుస భేటీలు ఏమిటంటూ వైసీపీ అధిష్టానం ఆరా తీస్తోందట. పవన్ కళ్యాణ్ తో ప్రతిసారి బొత్స అంటకాగటం జగన్ కు ఆగ్రహం తెప్పిస్తోందంటున్నారు. మరోవైపు తోట త్రిమూర్తుల కదలికలపై కూడా వైసీపీ పెద్దలు మానిటరింగ్ చేస్తున్నారట. అయితే తోట త్రిమూర్తులు మాత్రం ఎప్పటికీ వైసీపీలోనే ఉంటారని స్పష్టం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తోట త్రిమూర్తులు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. బొత్స సైతం 2019 ఎన్నికల ముందే వైసీపీలోకి వచ్చారు. ఆ ఇద్దరు సీనియర్లు రాజకీయంగా తమకంటే ఎంతో చిన్నవాడైనా జగన్ సారథ్యంలో పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారని, గత్యంతరం లేకే వైసీపీలో కొనసాగుతున్నారన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. నిజంగా అదే జరిగితే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో జనసేనకే బలమైన ఫౌండేషన్ లభించినట్లే అని అంటున్నారు. సరదాగా సాగిపోయిన ఫోటో సెషన్ లో చోటు చేసుకున్న ఆ పరిణామాలతో వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోందట. పవన్ కళ్యాణ్, బొత్స సత్యనారాయణల మధ్య వరుస భేటీలు ఏమిటంటూ వైసీపీ అధిష్టానం ఆరా తీస్తోందట. పవన్ కళ్యాణ్ తో ప్రతిసారి బొత్స అంటకాగటం జగన్ కు ఆగ్రహం తెప్పిస్తోందంటున్నారు. మరోవైపు తోట త్రిమూర్తుల కదలికపై కూడా వైసీపీ పెద్దలు మానిటరింగ్ చేస్తున్నారట. అయితే తోట త్రిమూర్తులు మాత్రం ఎప్పటికీ వైసీపీలోనే ఉంటారని స్పష్టం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తోట త్రిమూర్తులు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరారు. బొత్స సైతం 2019 ఎన్నికల ముందే వైసీపీలోకి వచ్చారు. ఆ ఇద్దరు సీనియర్లు రాజకీయంగా తమకంటే ఎంతో చిన్నవాడైన జగన్ సారథ్యంలో పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారని, గత్యంతరం లేకే వైసీపీలో కొనసాగుతున్నారన్న టాక్
పొలిటికల్ సర్కిట్స్ లో వినిపిస్తోంది. నిజంగా అదే జరిగితే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో జనసేనకే బలమైన ఫౌండేషన్ లభించినట్లే అంటున్నారు.